ప్రేమించానన్నాడు. నువ్వు లేనిదే నేను లేనన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనుకున్నది దక్కగానే కుదరదు పొమ్మన్నాడు. అది చాలదన్నట్టు చేసిన దారుణాన్ని డబ్బుతో వెలకట్టాడు. ఇచ్చింది తీసుకోండి, లేదంటే ఇష్టం వచ్చింది చేసుకోమని తేల్చి చెప్పాడు. ఓ యువకుడి కామవాంఛకు బాధితురాలిగా మిగిలిపోయిన ఓ మైనర్ బాలిక నిజ జీవిత కథ ఇది. ఓ మృగాడి కామవాంఛకు మరో మైనర్ బాలిక బలైపోయింది. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు పరిధిలోని బోదకొట్టం గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. నిరుపేద కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇప్పుడు 8 నెలల గర్భవతి. వినడానికే విడ్డూరంగా ఉన్నా ఇది కాదనలేని సత్యం. ఇందుకు అదే గ్రామానికి చెందిన మహానంది అనే యువకుడే కారణం. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మహానంది కన్ను ఏ పూట కాపూట కూటికి ఇబ్బంది పడే మబూచాన్ పై పడింది. అంతే, మాయమాటలతో మభ్యపెట్టాడు. సమయం చూసి లొంగ తీసుకున్నాడు. గర్భవతిని చేసి ఇప్పుడు తనకే సంబంధమూ లేదంటున్నాడు. ఇంత దారుణం జరిగినా బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అంగీకరించడం లేదు. ఇందుకు కుటుంబానికి దారుణానికి పాల్పడ్డ కుటుంబానికి మధ్య జరిగిన ఒప్పందమే కారణం. తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పేందుకు ధైర్యం చేయని బాధితులు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన పెద్ద మనుషులు మైనర్ బాలిక గర్భాన్ని నిస్సిగ్గుగా 60,000కు వెలకట్టారు. 60,000 రూపాయలు ముఖాన కొట్టి అందరి ముందు అగ్రిమెంట్ రాయించుకున్నారు. మహానంది వాళ్ళ మదర్ని కలవడం జరిగింది. వాళ్ళ మదరు ఏం బాండ్ రాసుకున్నారనే దాని గురించి అంటే, ఏదో మన ఇద్దరు పిల్లలు అంటే అబ్బాయి తండ్రి అమ్మాయి తండ్రి మధ్య ఏదో ఒక ఒప్పందం చేసుకున్నారు 60,000 రూపాయలు ఇచ్చినట్లుగా. కానీ ఇందులో ఒక చిన్న తప్పు జరిగింది మన పిల్లల వల్ల అని రాశారు తప్ప ఏ తప్పు జరిగిందనే వివరాలు ఇందులో రాయలేదు. కానీ 60,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నట్లుగా ఈ బాండ్లో అయితే ఈ 20 రూపీస్ ఈ పేపర్లో అయితే వాళ్ళు రాసుకోవడం జరిగింది అగ్రిమెంట్. మరి దీని మీద ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా విషయాలు తెలియాలి. అంతటితో మహానంది కుటుంబ అరాచకం ఆగలేదు. ఊరు నుంచి వెళ్లిపోవాలని బాధిత కుటుంబంపై షరతులు విధించారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. కనీసం ఇళ్లైనా లేని వాళ్లు తాము ఎక్కడికి వెళ్లాలని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఊరిచి అంటున్నారు. ఏం చెప్పాలా మేము? అదే అలా వాళ్ళు అంటున్నారు సార్. మాకు అందరు అంటున్నారు మాకు ఉండకూడదు అంటున్నారు. ఎక్కడికి ఏమో మళ్ళీ మాకు చూపియాల మాకు వాళ్ళు. మైనర్ బాలిక 8 నెలల గర్భవతి కావడంతో విషయం ఆ నోటా ఈ నోటా పడి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు చేరింది. రంగంలోకి దిగిన అధికారులు జరిగిన అన్యాయంపై విచారణ జరిపారు. న్యాయపరంగా నడుచుకుందామని పలుమార్లు నచ్చచెప్పారు. అయితే అప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ఆ కుటుంబం అందుకు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక యువతిని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. విషయాన్ని బాలల సంరక్షణ సమితి దృష్టికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ మహానందిపై చట్టపరమైన చర్యలు జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా? ఏమంటున్నారు? ఐసిడిఎస్ అధికారులు రంగంలోకి దిగిన తర్వాత కేసు మొత్తం కూడా మారిపోయింది. సీన్ అంతా కూడా ఎవరైతే గర్భిణీ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయిలో కేసు పెట్టారు ఐసిడిఎస్ అధికారులు. ఈ ఇష్యూ అంతటిని కూడా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తాం. ఎస్పీ నేరుగా రంగంలోకి దిగి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాల్సిందిగా కూడా స్పష్టంగా చెప్పడంతో వాళ్ళ మీద ఇప్పుడు కేసు నమోదైంది. ఎవరైతే రాజీ చేశారో మధ్యలో 60,000కు గర్భం దాల్చినటువంటి గర్భానికి 60,000 విలువ పెట్టి మధ్యలో రాజీ చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. దాదాపు 8 మంది మీద ఇప్పుడు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయి ఆ బాలిక సంరక్షణ కూడా ప్రభుత్వమే చూసుకునేటట్టుగా వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మహానంది ఉన్నారో వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్న కాపీని కూడా అధికారులు సంపాదించడం, ఆ కాపీ ఆధారంగా వీళ్ళు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ ఐసిడిఎస్ అధికారులు అందరూ కూడా రంగంలోకి దిగి ఎవరైతే బాధితులకు న్యాయం చేసే దిశగా ఈ తప్పుకు పాల్పడిన వారందరినీ కూడా శిక్షించే దిశగా కేసు నమోదు చేశారు. వాళ్ళు అరెస్ట్ చేసేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.